హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ఒక ఏఎంఎల్ కేవైసీ అనే ఒక డొమైన్ గురించి మాట్లాడతాను. సో అపార్ట్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ మనకు ఏఎంఎల్ కేవైసీ అనే ఇండస్ట్రీ కూడా కరెంట్లీ బూమింగ్లో ఉందన్నమాట. సో దీంట్లోకి ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు అని అంటే, ఇన్ కేస్ ఎవరికైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంకింగ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఫిన్టెక్ కంపెనీస్లో జాబ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇలాంటి ప్రొఫెషనల్స్ ఈ ఏఎంఎల్ కేవైసీ డొమైన్లోకి స్విచ్ అవ్వచ్చు. సో ఒకవేళ ఐటీతో కంపేర్ చేసుకుంటే మనకు దీంట్లో కూడా శాలరీస్ కానీ ప్యాకేజెస్ కానీ బాగానే ఉన్నాయి. మరి ఐటీ వాళ్ళకు ఉన్నంత లేకపోయినా ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డెలాయిట్, ఈవై, జేపీ మోర్గన్, వెల్స్ ఫార్గో ఇవన్నీ మంచి ప్యాకేజెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఏఎంఎల్ కేవైసీ డొమైన్కి స్విచ్ అవ్వాలి అని అనుకుంటే, సో నా ఛానల్లో ఆల్మోస్ట్ నేను బేసిక్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ మీరు వాచ్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో కంప్లీట్ మనీ లాండరింగ్ ఏంటి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏంటి, మనీ లాండరింగ్లో ఉన్న 3 స్టేజెస్ ఏంటి, అంటే బేసిక్గా మనం మనీ లాండర్ చేయాలి అని అనుకుంటే ఒక 3 స్టేజెస్ ఫాలో అవ్వాలి. సో ఆ 3 స్టేజెస్ ఫాలో అవుతేనే సక్సెస్ఫుల్గా మనీ లాండరింగ్ చేయొచ్చు. సో ఈ ఏఎంఎల్ కేవైసీ డొమైన్లో కంప్లైంట్స్ ప్రొఫెషనల్స్ కావాలి. ఆ కంప్లైంట్స్ ప్రొఫెషనల్స్ చేయాల్సిన జాబ్ ఏంటంటే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎవరైనా బ్యాడ్ యాక్టర్స్ లైక్ లాండరర్స్ కానీ కరప్టెడ్ అఫీషియల్స్ కానీ యూజ్ చేయకుండా మనం ఆపాలి. బికాస్ వాళ్ళకి కనుక మనం ఫినాన్షియల్ సిస్టమ్ యాక్సెస్ ఇస్తే మరి మనీ లాండరింగ్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ ఏఎంఎల్ కేవైసీ ప్రొఫెషనల్స్ జాబ్ ఏంటంటే టు స్టాప్ ది బ్యాడ్ యాక్టర్స్ ఫ్రమ్ గెట్టింగ్ ద యాక్సెస్ టు ది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో అదే మన ప్రైమరీ జాబ్ అండి. డీటెయిల్స్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే అందులో ఉన్న బేసిక్ వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.